హాయ్ పిల్లలు, బాగున్నారా? ఆదివారం వచ్చేసింది. మరి ఈ ఆదివారం కథ ఏమిటో వినేద్దామా? ఈ ఆదివారం కథ పేరు ఆనందం భయం. ఆ ఆనందం ఏమిటో భయం ఏమిటో ఇప్పుడు విందాము. అది 8వ తరగతి బోధనా క్లాస్ సమయం. వెంకటేశ్వర మేషారు వచ్చారు ఆ క్లాస్కి. ఆయనకి చమత్కారమైన సమాధానాలు చెప్పే శిష్యులంటే సరదా. అందుకే విద్యార్థులకి రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఒకరోజు పిల్లలు, ఆనందం భయం వెంటనే ఎలా వస్తాయో ఎవరైనా చెప్పగలరా అని పిల్లల్ని అడిగి, మీరు ప్రయత్నించి చూడండి, మీకు 10 నిమిషాల సమయం ఇస్తున్నాను అన్నారు గురువుగారు. పిల్లల్లో కొంతసేపటికి శ్రీకాంత్ అనే అబ్బాయి లేచి నిలబడ్డాడు. నువ్వు చెప్తావా? చెప్పు అన్నారు గురువుగారు. ఒక మనిషి ఎక్కడికో పని మీద వెళుతున్నాడు. అతనికి 50 రూపాయల నోటు దొరికింది. దాంతో అతనికి ఆనందం కలిగింది. కానీ వెంటనే ఆ నోటు తీయడం ఎవరైనా చూశారేమో అని భయం కూడా కలిగింది. అటు ఇటు చూశాడు. ఎవరూ కనిపించలేదు. మెల్లగా జారుకున్నాడు అని శ్రీకాంత్ చెప్పాడు. మాస్టారు, వెంటనే ఇతరుల వస్తువు దొరికితే వాళ్ళకి ఇచ్చేయడానికి పూనుకోవాలి, వాళ్ళే మంచివాళ్ళు అని నీతి చెప్పారు గురువుగారు. ఇంతలో పిల్లల్లోంచి ప్రవీణ అనే అమ్మాయి లేచి నిలబడింది. నువ్వు చెప్పు అన్నారు గురువుగారు. అర్ధ సంవత్సర పరీక్షల్లో ప్రథమ స్థానం వచ్చింది ఒక విద్యార్థికి. మాస్టర్లు అందరూ మెచ్చుకున్నారు. దాంతో ఆ విద్యార్థి ఆనందపడ్డాడు. కానీ సంవత్సరాంతర పరీక్షల్లో ఈ ప్రథమ స్థానం నిలబెట్టుకుంటానో లేదో అన్న భయం అప్పుడే మొదలైంది అతనికి అని చెప్పింది ప్రవీణ. చాలా బాగా చెప్పావు అని. చూసారా పిల్లలు, ప్రతి మనిషికి ఆనందం ఉన్నా ఒక పక్క భయం కూడా ఉంటూనే ఉంటుంది. మంచి పనులు చేస్తూ ఇంకా మంచి పనులు చేసి పేరు సంపాదించడానికి భయపడడం మంచిదే. కానీ చెడ్డ పనులు చేసి ఆనందిస్తూ ఎవరికైనా దొరికిపోతామనే భయం, ఆ ఆలోచన మంచిది కాదు అని చెప్పారు మాస్టారు. ఇదండి కథ. కథ బాగుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే వారం మరో మంచి కథతో మీ ముందు ఉంటాను. బాయ్ పిల్లలు, బాయ్.